హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మరొక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. డ్రై ఫ్రూట్స్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు చేసే రెసిపీ అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు. దానికోసం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అండ్ సీడ్లెస్ ఖర్జూరం అయితే తీసుకున్నాను. ముందుగా కాజు, పిస్తా, బాదం అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాదం, పిస్తా, కాజు, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చపప్పు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి లో ఫ్లేమ్లో నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం లైట్గా వేగించుకోవాలి. అన్నట్టు మర్చిపోయాను, మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్స్ అయితే అన్నీ వేసాను. ఇవి లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేగించుకోవాలి. ఈ లోపల అయితే మనం ఖర్జూరాన్ని మిక్సీ వేసుకుందాం. ఖర్జూరాన్ని అయితే మెత్తగా మిక్సీ జార్లో మిక్సీ వేసేసిన తర్వాత నేను సీడ్లెస్ ఖర్జూరం తీసుకున్నాను. ఈ విధంగా మిక్సీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత లాస్ట్లో ఖర్జూరం కూడా వేసి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఖర్జూరం అంతా కూడా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఆఫ్ చేసి అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవటమే అండి. మన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఖర్జూరం అంతా అయితే కలిసిందండి. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి కొంచెం చల్లారిన తర్వాత అయితే ఈ విధంగా మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకోవాలి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.